90వ నామము కులామృతైక రసిక. కుల ప్లస్ అమృత ప్లస్ రసిక. కులామృతైక రసిక అంటే ఇక్కడ కులం కుల కులామృతమును తానై ఆస్వాదించు ఆనందించున్నది. ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభంలో అంటే స్థూలంలో వచ్చేటప్పుడు అకులంలో నుంచి వస్తుంది. అంటే ఏంటంటే నిష్క్రియం నుంచి క్రియలోకి, నిరంజనం నుంచి రంజనంలోకి. అవునా? ఇట్లా అమ్మవారి బిందువు నుంచి ఆ యొక్క నిష్క్రియ అకుల మార్గము అంటే అక్కడ స్థూలానికి మూలము, రాబోయే స్థూలానికి మూలము. ఇప్పుడు మనం పుడుతున్నాము అంటే ఎలా తల్లిదండ్రుల యొక్క ఊహల్లో ఉండటం, ఆ ఊహని సాకారం చేయటం, అది స్థూలంలోకి రావటం అంటే ఏంటంటే కులామృతమును తానే ఆస్వాదించు ఆనందించినది. అంటే ఈ సర్వ సృష్టి కూడా ఏకానేక ఆమెయే నిండి ఉన్నది. ఈ శ్రీచక్రములో 84 లక్షల జీవరాశులు, 14 భువనాల్లో ఉన్న దేవతలు, తదితరులు. ఈ సృష్టి అంతా కూడా, ఈ శరీరాన్ని అంతా కూడా శ్రీచక్ర రూపంలో తన శరీరంగానే ఆవిడ అకులములో నుంచి కుల మార్గంలోని స్థూల ప్రపంచాన్ని సృష్టించినది అని. అందుకే భగవంతుడు ఒక్కడే, అనేక దేవతలు, అనేక మంది మతాలు, అనేక మంది మతాల్లో ఉన్న దేవుళ్ళు, ఇంతమంది ఉండరు. ఇదంతా కూడా శ్రీచక్ర స్వరూపమే. ఈ సర్వ సృష్టి భూతాకాశము నుంచి పరాశూన్యాల వరకు కూడా అమ్మవారు అక్కులములో నుంచి అంటే ఊహ నుంచి ప్రయాణం చేసింది. నేను స్థూలంలో రూపాన్ని దాల్చాలి అని చెప్పి అక్కడి నుంచి ప్రయాణం చేస్తే ఇక్కడ భూతాకాశంలో పంచీకరణ జరిగి ఇక్కడ ద్వైతములో, అదేమో అద్వైతము, కిందకు వస్తే ద్వైతము. ఇంత సృష్టి తానే అయి ఉన్నది. ఇప్పుడు నీ శరీరం కాదు ఇది. ఇది నీ శరీరము పంచభూతాలతో తయారైనప్పుడు ఈ పంచభూతాలు ఆవిడే కదా. నీలో ఆత్మ ఉన్నది అంటే ఆ అఖండమైన ఈశ్వర చైతన్యం యొక్క ఖండ రూపమే కదా నువ్వు. సో ఇక్కడ మనము ఆనందము పొందినా, దుఃఖము పొందినా, ఏది పొందినా కూడా ఇదంతా కూడా ఆ కులామృతైక రసికకే. రసిక అంటే ఏంటంటే ఆవిడయే. కుల మార్గంలోనూ బాధలు పడేది, ఆ కుల మార్గంలోనూ కూడా ముక్తి ప్రసాదించేది కూడా తానే. తనకు తానే ఇచ్చుకుంటోంది. ఇది కేవలం ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని సాకారం చేయటం కోసమే వారు ఇద్దరయ్యారు. ఒకరిగా ఉంటూ ఇద్దరుగా భాషించటమే కులామృతైక రసిక. అకులంలో ఉన్న వాళ్ళు కుల మార్గంలో రెండుగా కనిపిస్తున్నారు అని. అర్థమైందా? అందుకే అంతా కూడా మనం భోజనం చేసేటప్పటి నుంచి ఏ పనిని మనం చేసినా భగవంతుడికి ఈ పని నువ్వు సంకల్పించావు కాబట్టి దీన్ని నువ్వే దిగ్విజయం చేసుకో. ఎందుకంటే ఇవాళ నాకు చేయవలసిన కర్మలు లేదా పనులు ఇవన్నీ నువ్వు సృష్టించినవి అని చెప్పి మనం అందుకే భగవంతుడికి నమస్కారం చేస్తూ ఇంటి గుమ్మం దాటుతాం. అంతేగా? మనం నేను చేస్తున్నాను, పని నిమిత్తం వెళుతున్నాను అంటే అది కర్మగా ఆపాదించబడుతుంది. ఇదంతా భగవద్దత్తం చేసావనుకో, నువ్వు దేవుడికి అంకితం చేసినంత మాత్రాన ఒక్కొక్కసారి నీకు విజయము ఉంటుంది, అపజయము ఉంటుంది. నీకు రావాల్సింది వస్తుంది, రాకపోవచ్చు. రాలేదు అంటే నీ మంచి కోసమే అమ్మవారు ఆ రోజు నీకు ఇవ్వలేదు. అన్ని ఏకకాలంలో జరిగిపోవుగా. అవునా? సో ఇవన్నీ నువ్వు కృష్ణార్పణం చేసావనుకో, ఏదైనా కూడా నీకు విజయం వచ్చింది అంటే ఆ క్షణంలో ఆ విజయం అమ్మవారు ఇచ్చిందని చెప్పి అది భగవత్ ప్రసాదంగా భావించాలి. ఏదైనా అపజయం వచ్చింది అంటే అమ్మవారు నన్ను పరీక్షిస్తోంది, ఇది సమయం కాదు నాది అని మనని మనం సముదాయించుకోవాలి. అంతేగాని రియాక్షన్స్ లోకి వెళ్ళకూడదు.
అది చెప్తున్నాడు. కులామృతైక రసిక అంటే ద్వైతంలో నువ్వు అద్వైతంలో నుంచి ద్వైతంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం చేయవలసినవి ఏమున్నాయి? ఇతరము ఉన్నది. ఇతరము ఉన్నది కాబట్టి వ్యవహారం వస్తుంది. అదే ద్వైతము. ఇద్దరుంటేనే వ్యవహారం చేస్తేనే ద్వైతము సృష్టి. ఇద్దరు లేకపోతే సృష్టి ఏముందమ్మా? సో ఈ అమ్మవారు కులామృతమును తానే ఆస్వాదించినది అంటే ఈ సృష్టిలో ఎవరు పిపిలిక అది బ్రహ్మ పర్యంతము కూడా ఎవరికి ఆనందం వేసినా, బాధ వేసినా, దుఃఖం వేసినా, సుఖం వేసినా, నవ్వినా, ఏడ్చినా ఇవన్నీ కూడా తానే అనుభవిస్తోంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నువ్వు అనుభవిస్తున్నావు అనేది లేదు అని చెప్తున్నారు. కులామృతైక రసిక అంటే అది కుల మార్గంలో కానీ, అంటే నీ శరీరంలో కానీ, పైన దేవతలు గాని ఆ లోకాల్లో కూడా ఆనందం అంతా తానే ఉన్నది. దుఃఖమంతా తానే ఉన్నది. అందుకే ఆమె మనస్విని. ఆమె మనస్సు నుంచి మన మనసులు పుట్టాయి గాని, మన మనస్సు నుంచి భగవంతుడిని పుట్టించలేము. అమ్మా దేవుణ్ణి పుట్టిస్తావా నువ్వు? దేవుడికి ఆకారం ఇస్తావా? ఆమె నిరాకార, నిరంజన, నిర్లేప, నిస్తులగన, నిస్తులము. స్థూలము కాదు అది. స్థూలంలో నువ్వెలా ఆవిడికి దేవుడు మనం దేవుని తయారు చేయలేంగా మనసుతో ఊహతో. ఆవిడ మనకిస్తుంది. రూపాలు మనకిస్తుంది. ఓంకారం నుంచి మనకి నామరూపాలు వస్తున్నాయి, ఆపాదించబడుతున్నాయి. సో ఇదంతా కూడా అమ్మవారు తనని తాను దత్తం చేసుకుని నీ శరీరాన్ని నీకు ఇస్తోంది, ఒక మనసుని ఇస్తోంది, ఒక తానే వచ్చి కూర్చుంటోంది. దత్తము చేయబడినది అంటే ఏంటంటే తనకు తాను వచ్చి కూర్చున్నది నీ యొక్క శరీరంలో, ఈశ్వర చైతన్యంగా నీ హృదయ స్థానంలో. అది దత్త అంటే. ఇక నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు, అమ్మవారికి ఏమి ఇస్తావు? అంతా తానే కూర్చున్నది కాబట్టి ఆవిడికి మనం ఇచ్చేది ఏమీ లేదు. ఈ శరీరాన్ని, ఈ రథచక్రాన్ని నడిపేది కూడా ఆవిడే. మన కాల దేశ చైతన్యాలన్నీ కూడా నడిపేది. నీ డెస్టినీ అంటున్నావే, ఆల్రెడీ నీ డెస్టినీ ఏనాడో అక్కడ రాసిపెట్టి ఉంది. నువ్వు అక్కడే చేరుకుంటావు. అంతకంటే ఎక్కువ ఏం చేరుకోవు. ఏమి చెయ్యాలో, ఏమి చేయించాలో, ఏమి చేయించకూడదో, ఏది చూపించాలో, ఏది చూపించకూడదో ఈ జన్మలో, ఏది చూపించాలో చూపించకూడదు అంటే ఇప్పుడు మానస సరోవర్ నువ్వు వెళ్ళాలనుకుంటావు. వెళ్ళగలుగుతావా? నీకు ఈ జన్మకి లేదు అంటుంది. కొన్ని ప్రదేశాలు, కొన్ని వ్యక్తులు వాళ్ళు నీ జన్మకి నిన్ను కలవరు. ఇది అర్థమైందా? నీ ఊహల్లో ఉంటారు కానీ నువ్వు మటుకు ఆ వ్యక్తుల్ని, ఆ ప్రదేశాలు నీకు తెలుస్తాయి జ్ఞానపరంగా, కానీ నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు. నీకు అది రాసి పెట్టి ఉంటే నువ్వు అక్కడికి వెళ్తావు. అందుకే మన మూమెంట్స్, మన ఆలోచనలు, మన ప్రేమలు, అభిమానాలు అన్నీ కూడా లిమిటెడ్ గా ఉంటాయి, పరిధిలో ఉంటాయి, లక్ష్మణ రేఖలో ఉంటాయి. మనం దాటి వెళ్ళలేము. ఏమా అదే కులామృతైక రసిక అంటే. అంటే ధర్మముల మీద ఆధారపడి ఉంటుంది మన కర్మలన్నీ. సనాతన ధర్మాలు ఏవైతే ఉంటాయో, వేదములు ఏవైతే ఉన్నాయో, వేదాల్లో ఏం చెప్పబడి ఉందో ఆ రకంగా నీ జీవితం వెళ్తుందే గాని నువ్వు అనుకున్నట్టు వెళ్ళదు. నువ్వు అలా వెళ్ళినా కూడా అది ఏదైతే రాసి పెట్టుందో అదే నీ మనసులో వస్తుంది. ఆ రకంగా వెళ్ళి నేను అనుకున్నట్టు వెళ్ళానని మాయలో అంటావు గాని నీకు అదే రాసి పెట్టుందిరా పిచ్చివాడ. అర్థమైందా అమ్మా? అదే మహామాయ స్వరూపం అంటే. ఆమె అక్కడ పైన ఉన్నప్పుడు మాయ ఉండదు, కిందకు వస్తున్నప్పుడు మాయ పెరుగుతుంది, ద్వైతము పెరుగుతుంది. ఇప్పుడు దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులోని గుప్త నామాలు కులామృతము. కుల ప్లస్ అమృతము అంటే 2 సహస్రారముల మధ్య ఉన్న తేజస్సు కులామృతము. 2 తేజస్సులు అంటే ఏంటంటే 2 సహస్రారాలు అంటే ఒకటేమో బ్రహ్మ కచ్చము, ఒకటేమో బ్రహ్మ పుచ్చము. నీ మూలాధారం కింద ఉన్న ఇంకొక రక్త సహస్రారము అంటారు. అదేమో శ్వేత సహస్రారము అని అన్నాం కదా, అదనమాట. అక్కడేమో శ్వేత సహస్రారం, కింద మూలాధారం కింద రక్త సహస్రారము, అష్టకోణ చక్రము, మూలాధారము. ఈ 3 తర్వాత ఈ మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, దహరము, విశుద్ధి, ఆజ్ఞ. ఆజ్ఞ పైన అంతా మళ్ళీ
శ్వేత సహస్రారం. ఈ 2 సహస్రాల మధ్య ఉన్న తేజస్సు ఉంటుంది కదా! అదే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. నీ వెన్నుపాములో ప్రవహించే, అది కంటికి కనిపించే ఒక రకమైన వాయువు. వాయువు అంటే ఎయిర్, వేడి గాలిలా. అంటే ఇప్పుడు ఆహ్, కుక్కర్‌లోంచి వస్తుంది చూడమ్మా వాయువు ఎట్లా ఉంటుంది? అట్లా ఆ వెన్నుపాములో ఈ ఈశ్వర చైతన్యము, అదే అమ్మవారి యొక్క సౌందర్య లహరి, అదే అమ్మవారి యొక్క రూపము. రూపారూప. హ్మ్. రూపారూప. అదే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని సైన్స్ మెడికల్ మెడిసిన్‌లో ఉంది. డాక్టర్స్‌కి తెలుసది. అది స్థూలంగా అమ్మవారు అలా కనిపిస్తుంది. అదే గనక పైకి నువ్వు ఓంకారం చెప్పి పైకి పంపించావు అంటే అది ఉదాన ప్రాణంగా, ముఖ్య ప్రాణంగా ఆజ్ఞా చక్రం పైనుంచి శ్వేత సహస్రారం వైపు వెళ్ళిపోతుందనమాట. అది. సో, మూలాధారంలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని పైకి పంపించడం. అంటే ఏంటంటే 2 సహస్రాల మధ్య ఉన్న తేజస్సు అన్నమాట. ఈ తేజస్సు అనేది ప్రవహిస్తున్న ఇది ఉందే, ఈశ్వర చైతన్యం ఉందే, ఈ ఈ చైతన్యమే కులామృతము. అంటే కులము అంటే ఏంటంటే వ్యష్టి కుండలినిలో, వ్యష్టి అంటే ఇండివిడ్యువల్ యూనిట్స్. నీకు, నాకు, పక్కవాడికి అది ఇవన్నీ గూడా యూనిట్స్ కాబట్టి ఇందులో ఉన్న వ్యష్టిలో ఉన్న ప్రవహించే ఈ తేజస్వియే, వెన్నుపాములో ప్రవహించే తేజస్వియే ఏమంటారు? ఈ కులామృతము. అర్థమైందా? ఇక రెండోది ఏకరసిక. రెండో గుప్త నామము కులామృత ఏకరసికలో ఆమె ఏకరసిక, అనేక రసిక కాదు. అర్థమైందా? అందరిలోనూ ప్రవహించే ఏకరసిక. ఆ! ఇప్పుడు నాలో ప్రవహించే ఈ అమ్మవారు తేజస్సు నీలోనూ ప్రవహిస్తోంది, పక్క వాళ్ళలోనూ ప్రవహిస్తోంది, వెనక వాళ్ళలోనూ ప్రవహిస్తోంది. సర్వ సృష్టిలోనూ ప్రవహిస్తోంది. అందుకే ఆ తల్లి ఏకరసిక, అనేక రసిక కాదు, ఏకరసిక. ఆ తల్లి ఉంది గాబట్టి నువ్వు బతికి ఉన్నావు. మనందరం బ్రతికి ఉన్నాము. చైతన్యంతో ఉన్నాము. అర్థమైందా? ఈ కాలము ఉన్నది, దేశము ఉన్నది, చైతన్యము ఉన్నది. ఇది పైనుంచి వస్తున్నప్పుడు ఆరోహణ, అవరోహణ అంటారు కదా! డిసెండింగ్ అవుతున్నప్పుడు, కిందకి వస్తున్నప్పుడు అవరోహణ, కిందకి దిగటం. కిందకి దిగేటప్పుడు అనేకముగా ఈ ఈ ఏకరసిక అనేకముగా అనేక రసిక అవుతుంది. ఇది పట్టుకొని మనం ఏం చేస్తున్నాము? ఏకరసిక ఆజ్ఞా చక్రం దాకా దీన్ని ప్రయాణింపజేస్తే, జాగృతం చేస్తే అది మళ్ళీ అనేక రసిక కాస్త ఏకరసిక అవుతుంది. అప్పుడు ఆజ్ఞా చక్రంలో నీకు తెలుస్తుంది మూలం తెలిసి, ఇదంతా నేనే నిండి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఏదైతే ఉంటుందో అది నీకు అనుభూతి అవుతుంది. ఊహల్లో, ఆలోచనలో, జ్ఞానంలో, పుస్తకాల్లో ఈ అనుభూతులన్నీ గూడా నీకు ఇదంతా గూడా ఆ! గగన కుసుమములే. అంటే ఆకాశ కుసుమాలే. తెలుసుకొని ఆనందించటమే గాని సానుభూతి చేసుకోవటం చాలా కష్టం. జ్ఞానపరంగా తెలుసుకోవటం గూడా నీకు జ్ఞాన మోక్షాన్ని ఇస్తుంది అమ్మవారు. చాలా అట్‌లీస్ట్ నువ్వేంటంటే ఆ ప్రయత్నం అన్నా చేశావు నువ్వు. అందుకే నీకు జ్ఞాన మోక్షం ఇస్తున్నాను. నేనేమిటో నువ్వు తెలుసుకున్నావు. అనేకములో ఏ ఏకమే అనేకమైందనే విషయాన్ని, ఏకరసిక అనే నా యొక్క రహస్యాన్ని, గుప్తనామాన్ని తెలుసుకున్నావు కాబట్టి నీకు జ్ఞాన మోక్షం ఇస్తున్నాను అంటుంది అమ్మవారు. అలా ఈ పంచకోశాల్లో అన్ని మోక్షాలు పొందిన తర్వాత ఇది శ్వేత సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మవారు అక్కడిదాకా నువ్వు నీ యొక్క తేజస్సుని ప్రయాణింప చేస్తే అప్పుడు నీకు జీవన్ముక్తి. అది. ఈ ఏకరసిక అంటే అదనమాట. సో, అమృతమును సుషుష్మా స్వరూపిణియై హ్మ్. ఆ అమృతమును సుషుష్మా స్వరూపిణియే ఆస్వాదించుటయే ఏకరసిక. ఆ ఆనందం ఉన్నదే. ఇంత సృష్టి చేశాను, ఈ పని చేశాను నేను, ఈశ్వర సంకల్పాన్ని సాకారం చేశాను అన్న అమృతమైన ఆలోచన, అమృతమైన ఊహలు, అమృతమైన అనుభూతులు ఏవైతే ఉంటాయో
అది అమ్మవారు సుషుష్మ స్వరూపిణి అయి ఆమెయే ఆస్వాదిస్తోంది. ఏకరసికగా ఆ లక్షణం ఆవిడ. అర్థమైందా? తన సృష్టి చూసి తానే సంతోషిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో, నువ్వు సుషుమ్నా మార్గంలో అమ్మవారు నీలో ఉన్నప్పుడు, నువ్వు ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఆనందము, దుఃఖము ఇవన్నీ వస్తున్నాయే, ఇవన్నీ గూడా ఆవిడ అనుభవిస్తోంది. ఆనందాలన్నీ ఆవిడ అనుభవిస్తోంది. శరీరంగా నీకు తెలుస్తోంది. నువ్వు దేవుడికి వేరుగా ఉన్నాను అని అనుకున్నావు కాబట్టి, ద్వైతం ఉంది కాబట్టి, నీకు ఈ ఆనందము నాది అంటున్నావు గానీ, నిజానికది అమ్మవారిది. ఆ సుషుష్మ అనే ఆనందము తాను. అందుకే ఆమె ఆనంద ఘన. ఆవిడ నుంచి సూర్యుడు, సూర్యకిరణాలు, చంద్రుడు, చంద్రికలు. చంద్రికలు, సూర్యకిరణాలు మేమే సూర్యుళ్ళము అని అనుకోవుగా. అందులో నుంచి వచ్చాం. మళ్ళీ అందులోకి వెళితే అదేమైంది? ఏకరసిక. మళ్ళీ నా యొక్క కిరణము అంటే రామకృష్ణ, నువ్వు, నేను మనందరం మళ్ళీ కిరణాలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్తున్నప్పుడు బయటికి వచ్చినా ఆవిడ ఏకరసిక. మళ్ళీ ఆవిడ పైకి వెళ్ళిన ఆనందం ఆవిడదే. రెండూ కూడా ఆవిడదే అని చెప్తున్నారు. ఆమె ఏకరసిక సర్వ సృష్టిలోను. అన్ని జడ చైతన్యాలు. చేతన అచేతనాలు ఉన్నాయి కదమ్మా, పదార్థాలు. అచేతన పదార్థాలు, ఆర్గానిక్ మ్యాటర్స్, మెటీరియల్స్, మినరల్స్, కొండలు, గుట్టలు, చెట్లు, చేవలు, పక్షులు, పశుపక్షాలు అన్నిట్లో కూడా ఆమెయే ఏకరసికగా ఉన్నది అని. సుషుమ్నా స్వరూపిణి అయి, మూలాధార స్వరూపిణి అయి, ఆవిడయే ఆస్వాదించటయే సుషుమ్నా స్వరూపిణి అయి ఆ అమృతాన్ని ఆవిడే ఆస్వాదిస్తోంది. నువ్వు కాదు నాయన అని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు నీలో ఓంకారం క్రియాయోగం చేస్తున్నప్పుడు నీ యొక్క జాగృతమైందనుకో, జాగృతమైనప్పుడు నీకు కలిగే అనుభూతులు, నీకు కలిగే ఆనందాలు ఇవన్నీ కూడా ఎవరికి ఆనందిస్తున్నారు అంటే సుషుమ్నయే ఆనందిస్తోంది. అది పైకి వెళ్ళిపోతోంది. సూర్యుడిగా ఆయన పైన కూర్చున్నాడు ఈశ్వరుడు శ్వేత సహస్రారంలో. ఆయన్ని కలవటం కోసం ఈ షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్ళిపోతోంది అమ్మవారు. ఆనందంగా వెళ్ళిపోతుంది అని. అది ఏకరసిక అంటే. అంతేగాని అనేక రసిక కాదు ఆవిడ. మళ్ళీ మూడవ నామం, గుప్తనామం అమృతైక రసిక. అమృత ఐక రసిక అంటే పృథ్వీ, ఆపస్థై, చేదో వాయు, ఆకాశాత్ అనే భూతాంశములను వదిలి సుషుమ్న ఆ తేజస్సును మాత్రమే ఉన్నీయ భూమికల్లో ఆస్వాదిస్తూ వెళ్తుంది. అంటే ఏంటంటే ఎవరైతే క్రియాయోగము, ఎవరైతే సహస్రారం ఎవరైతే చతుర్యాగ క్రమంగా పూజ చేస్తారో, ఎవరైతే చతుర్యాగ క్రమంగా క్రియాయోగం చేస్తారో, జాగృతం చేస్తారో, వారు ఈ షట్చక్ర భేదన చేసుకుంటూ, అంటే ఏంటంటే అక్కడ అమ్మవారిని అక్కడ కింద చేస్తున్న యజ్ఞము, క్రియాయోగమే యజ్ఞము, శ్వాస యజ్ఞము. కయీలహరయీం హసకహలహ్రీం సకలహ్రీం అని వెళ్ళిపోతుంటుంది అమ్మవారు. అంటే షట్చక్ర భేదనలన్నీ చేసుకుంటూ స్వాధిష్టాన మణిపురాలన్నీ, అంటే ఏంటంటే ఈ పంచీకరణం జరిగిన ఈ నామ రూపాలన్నీ వదిలేస్తోంది. వదిలేయటము అంటే ఏంటంటే ఈ భావన వదిలేస్తోంది. జీవ భావన వదిలి దైవ భావనతో పైకి వెళ్ళిపోతోంది అమృతము కోసము. ఆమె అమృతం. సుషుమ్నా పృథ్వీ, తేజో వాయు ఆకాశాత్ అన్న భూతాంశములను వదిలి, ఈ భూతాంశం ఏదైతే ఉంటాయో, ఈ శరీర భావన ఏదైతే ఉంటుందో జీవ భావన వదిలేస్తుంది. ఎందుకంటే అంతవరకు కూడా మనం ఏమిటి, శరీరమే నేనంటూ తిరిగి పనులు చేసాం, వ్యవహారాలు చేసాం, నేను చేశాను అని. ప్రపంచం కూడా వాడు చేశాడని చెప్తోంది, కానీ వాడిలో ఉన్న అమ్మవారి చేయించింది అనేది మటుకు ఎవరు చెప్పరు. అర్థమైందా? సో ఈ యొక్క భావన వదిలేస్తూ అసలైన సన్యాసము అంటే ఏంటంటే ఇది. ఈ భావన వదలటమే అసలైన సన్యాసం. మూలాధారంలో జాగృతం చేసి ఆగ్నేయ చక్రం వరకు కూడా ఈ తల్లి
అనే భూతాంశంలోను పృథ్వీ ఆపస్త తేజో వాయురాకాశాత్ వదిలే సుషుష్మ ఆ తేజస్సును మాత్రమే. ఆ తేజస్సు ఏదైతే ఉంటుందంటే ఈశ్వర చైతన్యము. ఆ! అది ఇంపార్టెంట్. ఈశ్వర చైతన్యం ఉంది. అదే నువ్వేమంటావు? ఏంటంటే ఇవాళ జీవకళ లేదు మీ మొహంలో అంటారు. అదే కళా విహీనంగా ఉన్నారు. ఏమిటి? అలా అన్నమాట. కళ లేదేమిటి? ప్రేత కళ అంటారు చూడండి. కొందరు మొహాల్లో ప్రేత కళ కనిపిస్తుంటుంది. అంటే ఇంకా వాడి టైం వచ్చేసింది. చూడంగానే తెలిసిపోతుంది. అదే చైతన్యం. ఈశ్వర చైతన్యం. ఆ తేజస్సుని మాత్రమే ఉన్నేయ భూమికలు అంటే మూడవ కన్ను పైన నీకు అకుల మార్గంలో వచ్చే అమ్మవారి యొక్క ఏక రూపంలోకి వచ్చావు. కింద వచ్చినప్పుడు అనేక రూపాలు వదిలేసి నువ్వు అమ్మా నేను నీ యొక్క సుషుష్మలోకి వచ్చాను. అంటే ఈశ్వర చైతన్యములోకి వచ్చాను. నా మూలము ఇక్కడ ఉన్నది. ఇదియే నేను అని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి. నేను అమ్మని అని అంటావు అక్కడ. అహం బ్రహ్మ అన్నావు. ఆ బ్రహ్మాని నేను, అమ్మని నేను. నేను కింద ఉన్న శరీరంతో ఉన్న జీవము, జీవాత్మని. ఇప్పుడు నేను ఆత్మనయ్యాను. తేజస్సునయ్యాను. అమ్మ తేజస్సు అయ్యాను. అమ్మ తేజస్సులో కలిశాను. అది. కులామృతైక రసిక అంటే ఇలా చెప్పాలి. అంతేగాని మనకేంటంటే బయట మేకప్ చేసి, గ్లామప్ చేసి చెప్పే అలవాటు నాకు లేదు. నాన్నకి లేదు. మా ఎవ్వరికీ లేదు. మాకు సానుభూతిలో ఎలా ఉంటుందో అదే చెప్తాం. వినేవాళ్ళు వింటారు. గ్లామప్ మేకప్ చేసుకునే వాళ్ళ దగ్గర 10 మంది సంతోషిస్తారు, కూర్చుంటారు ఓపికగా. ఇలా చెప్పేటప్పుడు 9 మంది వెళ్ళిపోతారు. ఒకడే కూర్చుంటాడు. మాకు వాడి కోసమే చెప్తాం. మాకెలా అంటే ఫిల్టర్ కాఫీ తాగినట్టు. అందరిని ఫిల్టర్‌లో వేస్తాం. మడ్డంతా పైన తేలిపోతుంది. అసలైనదంతా కిందకొస్తుంది పొద్దున్నే. హ్మ్. అదే బాబాజీ మార్గం. అదే అమ్మవారు అలా పరీక్షిస్తుంది. వాళ్ళు కూర్చుంటారా లేరా? వాళ్ళని వదిలేయి. అందులో ఇద్దరు ముగ్గురికే ఉంటది. హ్మ్. వాళ్ళకే అది. ఆ అమృతం వాళ్ళకే ఇస్తుంది. ఇంకెవరికీ ఇవ్వదు అని. వారు ఏంటంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అమృతం వచ్చే టైంకి వెళ్ళిపోయారు. మాయలో వెళ్ళిపోయారు. చూసారా? కూడా అందుకే మనం ఎప్పుడూ గూడా దురదృష్టమే మన వెంట ఎప్పుడు ఉంటుంది అంటే ఇదే. అదృష్టం వచ్చే టైంకి దురదృష్టం వచ్చి ఉంటుంది. ఓపిక అనేది మన దగ్గర శ్రద్ధ అన్నాడు అందుకే. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానః. శ్రద్ధగా కూర్చో. నీకు వస్తుంది అనే సంకల్పం కూడా వద్దు. అలా కూర్చో. అయాచితంగా, అప్రయత్నంగా అదే వచ్చి నీ ఒళ్ళో వాలుతుంది. అర్థమైందా? అదృష్టం అలానే వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బటర్‌ఫ్లై. సీతాకోక చిలుక నువ్వు దాని వెంట పడితే ఊరంతా తిప్పుతుంది. అలా కూర్చో. బుద్ధిగా కూర్చో. అదే వచ్చి నీ భుజం మీద వాలుతుంది. అది. అదే అహం బ్రహ్మాస్మి అనేది నీకు తెలియకుండా అది జాగృతమే. గురువుగారు నాకు అమ్మవారు దర్శనమైంది. ఆగ్నేయ చక్రంలో నాకు వెలుగు కనిపించింది అనేది కిందకు వచ్చి చెప్తాం. అదే కులామృతైక రసిక అంటే. హ్మ్. హ్మ్. సో, అలా ఆ తేజస్సును మాత్రమే ఉన్నీయ భూమికల్లో ఆస్వాదిస్తూ వెళుతుంది. ఆ యొక్క సుషుమ్న మార్గం అంతా గూడా అమృతమయము, అమృత మార్గము. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అందుకే ఇందులో నుంచే వచ్చింది. అమ్మా తమసోమ జ్యోతిర్గమయ. ఈ అమ్మవారు రక్త సహస్రారంలో ఉన్న అమ్మవారు శ్వేత సహస్రారంలో ఉన్న మార్గమంతా గూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపురాల ఈ ఈ మార్గమంతా గూడా అమృత మార్గము. మమ్మల్ని అందులో నడుపు. తమసోమ జ్యోతిర్గమయ. జ్యోతి వైపు నడుపు మమ్మల్ని. అవునా? ఇప్పుడు మ్యారేజెస్‌లోను, పెళ్ళిళ్ళలోను ఎక్కడైనా మనం ఫంక్షన్స్‌లో ఆ! జిగేలుమంటూ రంగురంగుల బల్బుల యొక్క కాంతులన్నీ కనిపిస్తాయి. ప్రపంచం గూడా అలానే ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. కానీ అసలైన తేజస్సు తెల్లగా ఉంటుంది. దాని వైపున మనం ఆస్వాదించాలి గానీ, ఇటు కాదు.
ఏమ్మా? తెలుపు నుంచి రంగులొచ్చాయి. అది మర్చిపోతే ఎలా? నీ పుట్టుక మర్చిపోతే ఎలా? అవునా? అది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది మర్చిపోతే ఇప్పుడు చిన్న విషయానికే మనం జీవితంలో 5 మన మన గురించి చిన్నప్పటి నుంచి గాని ఒక మంచి సంబంధం ఏర్పడినప్పుడు ఎక్కడైనా వాళ్ళు మనని మర్చిపోతే, ఒక పెళ్లి కార్డ్ ఇవ్వకపోతే, లేదా మనని గుర్తు చేసుకోకపోతే ఎంత బాధపడతాం? అవునా? పడతామా లేదా? అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. కులామృత ఏకరసికలు. అందుకే మనం అమ్మవారిని మనం పుట్టంగానే మర్చిపోయాం. ఆవిడ సృష్టంతా ఇలా చూపిచ్చింది. అంటే ఆటలో తల్లిదండ్రుల్ని మర్చిపోవటం అన్నమాట. అలా అర్థం చేసుకోండి. మీకు సింపుల్‌గా ఉంటుంది. శ్రీ విద్యా అంతర్గతంగా చెప్తే అర్థం కాదు. చిన్నపిల్లలు అప్పుడు ఆ! ఆ ఏడుపు, పెడబొబ్బలు, అమ్మని సతాయించడం ఉండదు. వాడికి నలుగురు అబ్బాయిలు చిన్న పిల్లలు కనిపించారంటే వాడు ఆటలో మనని గూడా మర్చిపోతారు. అవసరం లేదంటారు. మీరు లేకపోయినా మేము ఆటల్లోనే బతికేస్తాం అంటారు. మనం గూడా చాలా మంది పెద్దయిన తర్వాత మాయలోనే బతికేస్తున్నాం. అమ్మని మర్చిపోయి. అమ్మ విషయానికొస్తే, శ్రీ విద్య విషయానికొస్తే చిన్న లేదు, పెద్ద లేదు. మనం పోయే వరకు మా అమ్మవారి దృష్టిలో మనం చిన్న పిల్లలమే. ఎందుకంటే మనకి ఆ జ్ఞానం లేనంత వరకు నువ్వు చిన్న పిల్లాడివేరా అంటుంది. అవునా? యోగా జ్ఞానం లేదు, శాస్త్ర జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, మేధస్సు లేదు, తేజస్సు లేదు, రాజస్సు లేదు. ఏమీ తెలీదు. వయసొచ్చింది. అలాంటప్పుడు నువ్వు నా దృష్టిలో ఎటువంటి వాడివి? అవునా? అందుకే ఒక వయసొచ్చిన వాళ్ళని చిన్న పిల్లల తత్వం అండి. చాదస్తం ఎక్కువవుతుంది అంటారు. అవునా? చిన్న పిల్లాళ్ళు అన్నిటికి భయపడిపోతూ ఉంటారు. అవునా? ఇది మనకొస్తుందా? రాదా? అనే భయం. ఏం చేయాలన్నా 10 సార్లు ఆలోచన చేసి చేస్తాం. అదే గనక చిన్నతనంలో వెనక ముందు చూసుకోకుండా చేసేస్తాం పని. అది చెప్తున్నాడు. సో, ఉన్నేయ భూమికల్లో ఆస్వాదిస్తూ వెళుతూ ఉంటుంది. ఆ మార్గాన్ని ఇప్పుడు మీరు గూడా అంతే కదా! మీకు కొన్ని ప్రదేశాలుంటాయి. ఆ ప్రదేశంలో తిరగాలని చెప్పి ఎప్పుడు మీ మనసులో ఉంటుంది. అదే ఆనందం. ఆ తల్లి ఎప్పుడూ గూడా ఆ తేజో మార్గంలో తిరగటమే ఆవిడకి ఆస్వాదిస్తూ ఆనందంగా వెళుతుంది. మీరు మీ ఇంటి దగ్గర కొన్ని మార్గాలుంటాయి. శివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మార్గం అంతా మీకు నచ్చుతుంది. ఏదో పని పెట్టుకొని అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. అట్లా ఈమె కులామృతైక రసిక. ఆ మార్గమంతా గూడా కుల మార్గమంతా గూడా తేజో మార్గము అంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఈ అంటే ఇదే అంటే సప్తగిరులు కొండ ఎక్కటం లాంటిది. ఎక్కుతుంటే ఆనందం. కష్టం ఉంటుంది. కానీ ఈ వచ్చే ఆనందంలో కష్టం మర్చిపోతాం. అవునా? అటువంటి పనులు చాలా ఉన్నాయి. భూమి మీద. కష్టపడుతున్నా గూడా ఆనందించేవాళ్ళు చాలా మందున్నారు. విలువ తెలిస్తే. తెలియకపోతే నన్ను కష్టపెడుతున్నారు అని నేను చెప్పుకుంటాను. అందుకే అగాధము జలనిధిలోనే ఆణిముత్యం ఉన్నట్లే అన్నట్టు. కింద దాకా వెళితే నీకు ఆణిముత్యం దొరుకుతుంది. అదే శ్వేత సహస్రారం. అయ్యవారు అక్కడ కూర్చొని ఉన్నారు కర్ణికలో. ఈ అమ్మవారు నేను ఈ జీవాన్ని కాను, ఈ శరీరాన్ని కాను అని చెప్పి ఆ జీవాత్మ భావన వదులుకొని జీవన్ముక్త అదే తమసోమా జ్యోతిర్గమయ అనే కుల మార్గములో నుంచి అకుల మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తేజస్సు. ఆ! సహస్రారం ఏమిటి? పురపద్మము. అది పురపద్మము. అమ్మా! అది అధోముఖంగా ఉంటుంది. పురములు అంటే కింద. దాని యొక్క పద్మములన్నీ గూడా, రేకులన్నీ గూడా కింద గొడుగులా ఉంటుంది. మొన్న డాక్టర్ మధుకర్ పోస్ట్ చేశాడు నాన్న. వెరీ ఈస్ ఎ బ్లెస్డ్ సోల్. అలా కిందకుంటుంది గొడుగు. అది మన పరపర విశ్వంబరాల్లో కొన్ని చాలా మోస్ట్ వాల్యుయబుల్ పోస్ట్‌లున్నాయి. అవన్నీ గూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫర్ యువర్ రికార్డ్స్. అది కరెక్ట్ అది. అలా కింద ఈ 1000 రేకులు కింద తిరిగి ఉంటాయి గొడుగులా.
గొడుగు. వానాకాలంలో గొడుగు ఎలా ఉంటుంది? వాన పైనుంచి పడుతుంటే ఎలా సైడ్‌లో ఈ చుట్టూ ఎలా పడుతుంటుంది, అలా అమృతం అంతా కురుస్తూ ఉంటుంది. అది ఆస్వాదిస్తూ ఈ అమ్మవారు అలా పడి ఉంటుంది మూలాధారంలో. జాగృతమైనప్పుడు అదే మార్గంలో అది ఆస్వాదిస్తూ పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఆ! అందుకే ఎక్కడ ఆనందం ఉంటే అక్కడే ఉంటుంది అమ్మవారు. మనం గూడా అంతే కదా! ఎక్కడ ఆనందం ఉంటే అక్కడే ఉంటాం. ఆ లక్షణం దీనివల్ల వచ్చింది. కానీ ఏంటంటే మనం మాయలో ఉంటాం. మాయనే శాశ్వతం అనుకొని ఇదే మాకు అమృతము అంటాం. సంసారాలు, మా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు ఇట్లా వాడి కోసమే బతికేస్తూ ఉంటాం. వాడికి ఇదే ఆనందం. యోగులకి ఈ మార్గము ఆనందం. శ్రీ విద్యోపాసకులు. అర్థమైందా? హ్మ్. ఆ డిఫరెన్షియేషన్ రావాలి. ఆ మధ్యలోనే లక్ష్మణ రేఖ ఉంది. నాకెందుకు కలగట్లేదు గురువుగారు? ఒక యోగి పైకి వెళ్తున్నప్పుడు వారు పొందే ఆనందం మాకెందుకు రావట్లేదని చాలా మంది ఈర్ష్యపడుతూ ఉంటారు. అర్థమైందా? కానీ కారణం తెలుసుకో. ఎందుకంటే కారణం తెలుసుకోవాలన్నా కూడా అమ్మ దయ ఉండాలి. గురువు ఉంటాడు. గురువు తెలుసుకుంటాడు. అరే నువ్వు ఇలా ఇప్పుడు గాలిపటం గాలి ఎటుంటే అటే ఎగిరెయ్యాలి గాని, అవునా? దాని ఎదురుగుండా వెళ్ళకూడదుగా. ఎగురుతుందా గాలిపటం? దాన్ని సరి జేస్తాడు గురువు. అర్థమైందా? హ్మ్. సంక్రాంతి వస్తోందిగా. అందుకే ఉట్టిగా చెప్తున్నాను. గాలిపటం ఎగిరేస్తే గాలి ఎటు వీస్తే అటు నువ్వు ఈ గాలిపటాన్ని ఎగరేస్తావు. అందరూ అటే ఎగిరేస్తారు. ఆ! నువ్వు వెనక తిరిగి ఎగరేస్తే అది ఎగురుతుందా? ఎగరదు. అదే మాయ. ఆ పట్టుదల ఉంటుంది. చిన్నప్పుడు అంతే. సో, అది అధోముఖముగా ఉంటుంది. ముఖ్య ప్రాణమైన సుషుమ్నా నాడి రక్త శుక్ల సహస్రారం మధ్య ఏకపదంగా నడుస్తుంది. ఆమె ఏకపదముగా నడుస్తుంది. ఏకపదము అంటే ఏంటంటే, ఈ సుషుమ్నకి ఆ మార్గము ఏకపదము. అందులో నుంచే వెళుతుంది గానీ, ఇంకో మార్గాల్లో వెళ్ళదు అని ఏకపదము అంటే. అనేక పదాల్లో మనం తిరుగుతాం. మన కాళ్ళకి పని లేదు, పాట లేదు. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తుంది శరీరాన్ని. మనసంతే అతేగా మనసే మాయ. ఆత్మ ఏం చేస్తుంది? ఏకపదము. నాకది వద్దు. ఈ మార్గంలో వెళ్దాము అంటుంది. ఇది మన మార్గము. మనం ఇక్కడి నుంచే కిందకొచ్చాము. మళ్ళీ ఇక్కడి నుంచే వెళ్ళాలి అని చెప్తుంది. అదేం బాగాలేదు. ఇదే బావుంది. మనసు చెప్పిన మార్గమే. నేను శరీరంగా ఆనందించే మార్గమే బావుంది. ఆత్మగా వెళ్ళే భావన నాకు నచ్చలేదు అని మాయలో పడేస్తుంది. అర్థమైందా? ఇవన్నీ రహస్యాలు. ఇవన్నీ కూడా జీవ సాధన సాధనా పంచతంత్రంలో జీవ సాధన, ప్రాణ సాధన ఇవన్నీ కూడా సాధనలు చేసి నీ మీద నీకు ఆధిపత్యం రావాలి. నిన్ను నువ్వు జయించటం అంటే అది. లోకాన్ని జయించినంత ఫలం.